ఎన్బికే నందమూరి బాలకృష్ణ. మంచితనంతో పలకరిస్తే మానవత్వాన్ని బహుమతిగా ఇచ్చేవాడు. ప్రేమతో అభివాదం చేస్తే ఆదరంగా అభిమానించేవాడు. నిజాయితీగా నిలబడితే నీడలా కాపాడేవాడు. నిజం మాత్రమే మాట్లాడితే భుజం కలిపి నడిచేవాడు. నీవు ఏ విధంగా చూస్తే ఆ విధంగా కనిపించే నిలువుటద్దం లాంటివాడు. పుట్టుకతోనే అన్న నందమూరి తారక రామారావు కొడుకు అనే కీర్తి కిరీటాన్ని పెట్టుకున్నవాడు. కార్తీక పౌర్ణమి చంద్రునంతటి అందగాడు. డిసిప్లిన్, డెడికేషన్, హార్డ్ వర్క్ ఈ మూడింటికి మరో రూపం. ఆయనే నందమూరి బాలకృష్ణ. ఇప్పుడంటే కొంతమంది హౌలాగాళ్ళు ఆయన్ని విమర్శిస్తున్నారు, కానీ ఒకప్పుడు ఆయన పేరు చెప్తేనే ఇండస్ట్రీ షేక్ అయ్యేది. ఆయన మూవీ రిలీజ్ అయిందంటే వచ్చిన కలెక్షన్స్ని లెక్క పెట్టడానికి డిస్ట్రిబ్యూటర్లు కూలీలను పెట్టుకోవాల్సి వచ్చేది. ఆయన ఇమేజ్ని క్యాచ్ చేసుకోవాలని కొందరు, ఆయన ఇమేజ్ని దెబ్బతీయాలని మరికొందరు. ఇలా సరైన డైరెక్టర్లు లేక కొన్ని సినిమాలు పోయాయి. లేదంటే ఇప్పటికీ ఆల్ ఇండియా నెంబర్ 1 హీరోగా వెలుగొందేవాడు. ఆయన్ని ట్రోల్ చేసి విమర్శించి సునకానందం పొందే డబ్బానా కొడుకులకి ఒకటే చెప్తున్నా, సింహం 4 అడుగులు వెనక్కి వేసిందంటే పవర్ తగ్గిందని కాదు. వెనక్కి తగ్గే కొద్దీ సింహంలో ఉండే వాడి వేడి మరింత ఎక్కువై దాని పంజా పవర్ చూపిస్తుంది. రికార్డులు క్రియేట్ చేసింది బాలయ్యే, రికార్డ్స్కి దారి వేసింది బాలయ్యే. అదే బాటలోనే పోతూ ఆ విషయాన్ని మర్చి కొందరు ఎగిరెగిరి పడుతున్నారు. సినిమాలు ఫ్లాప్ అవ్వడం బాలయ్య ఓటమి కాదు, డైరెక్టర్స్ని గుడ్డిగా నమ్మటం ఆయన లోపం. అందరూ స్టోరీని నమ్ముకొని సినిమా తీస్తే ఆయన మాత్రం మనుషుల్ని నమ్మి సినిమా తీశాడు. అదే ఆయన గొప్పతనం. ఈ వ్యక్తిత్వం ముందు ఏ రికార్డులు, ఏ అవార్డులు పనికిరావు. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ రికార్డుల మునగాడు, వెండితెర రారాజు, టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి బ్రాండ్ అంబాసిడర్ మా బాలయ్య అంటున్నారు ఆయన అభిమానులు. 14 ఏళ్ల వయసులో ఇండస్ట్రీకి వచ్చి యువరత్నగా, యుగాస్టార్గా, నటరత్న, నటసింహం, గ్లోబల్ లయన్, గాడ్ ఆఫ్ మాసెస్గా కీర్తించబడుతున్నాడు. వీటన్నింటికంటే కూడా అభిమానుల గుండెల్లో నుండి ప్రేమగా వచ్చే మాట జై బాలయ్య. ఇదొక్కటి చాలు. దీని ముందు ఎన్ని అవార్డులైనా ఎన్ని బిరుదులైనా దిగదుడిపే. 50 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్నాడు. 60 సంవత్సరాలు పైబడినా సరే ఇప్పటికీ యంగ్ హీరోస్కి కూడా సాధ్యం కాని హ్యాట్రిక్ విజయాలు సాధిస్తూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆయన ఫ్లాష్ బ్యాక్ గురించి పూర్తిగా తెలియని కొందరు విధవలు, ఆయన చీల్చి చెండాడిన బాక్సాఫీస్ రికార్డుల గురించి తెలియని కొందరు సన్నాసులు ఇష్టం వచ్చినట్లు వాగుతున్నారు. అందుకే ఆయన సాధించిన, ఆయనకు మాత్రమే సాధ్యమైన కొన్ని అరుదైన రికార్డుల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం పదండి. అయితే దానికంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. మన ఛానల్లో ఉన్న కంటెంట్ మీద ఓ లుక్ వేసి అవి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా? ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. తాతమ్మ కళ, దానవీర సురకర్ణ, అక్బర్ సలీం అనార్కలి, అన్నదమ్ముల అనుబంధం లాంటి సినిమాల్లో బాలనటుడిగా తండ్రిచాటు బిడ్డలా కనిపించాడు. అయితే ఆ సినిమాల్లో ఆయన్ని చూసి హేళన చేశారు. తండ్రికి తగ్గ తనయుడు కాదు అంటూ ఇష్టం వచ్చినట్లు రాతలు రాశారు. వారి విమర్శలనే తన సినిమాలకి బాటగా చేసుకొని 1984లో సోలో హీరోగా సాహసమే జీవితం అనే మూవీతో హీరోగా డెబ్యూట్ ఇచ్చాడు. ఆ వెంటనే డిస్కో కింగ్, జనని జన్మభూమి లాంటి సినిమాలు చేసినా పెద్దగా ఆయన కెరియర్కి అవేం ఉపయోగపడలేదు. దానికి తోడు నెగిటివ్ కామెంట్స్ కూడా బాగా ఎక్కువయ్యాయి. అయితే వాటన్నింటికి అదే సంవత్సరం రిలీజ్ అయిన మంగమ్మ గారి మనవడు సినిమాతో చెక్ పెట్టాడు. ఆ సినిమాతో స్టార్ హీరో లిస్టులో చేరిపోయాడు. ఈ సినిమాతోనే నైజాం కింగ్గా మారిపోయాడు బాలయ్య. అదే సంవత్సరం రిలీజ్ అయిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర సినిమా నిజంగా చరిత్రే. అందులో వీరబ్రహ్మేంద్ర స్వామికి శిష్యుడిగా బాలయ్య కనబరిచిన నటన అద్భుతం, అమోఘం. వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర, కథానాయకుడు, పట్టాభిషేకం ఈ 3 సినిమాలు ఆయన స్టార్డమ్ని మరింత పెంచాయి. ఇక 1986 సంవత్సరం ఆయన సినీ కెరీర్కే ప్రత్యేకం. ఆ సంవత్సరం ఆయన సాధించిన రికార్డు వేరే ఏ హీరో ఇంతవరకు టచ్ చేయలేదు, ఇకపై చేయలేరు కూడా. ముద్దుల కృష్ణయ్య, సీతారామ కళ్యాణం, అనసూయమ్మ గారి అల్లుడు, దేశోద్ధారకుడు, కలియుగ కృష్ణుడు, అపూర్వ సహోదరులు ఇలా వరుసగా ఒకే సంవత్సరం 6 సినిమాలతో డబుల్ హ్యాట్రిక్ కొట్టాడు. ఇక అక్కడి నుండి నెంబర్ 1 స్థానానికి పోటీగా మారిపోయాడు. హిట్ ఫ్లాప్తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ బిజీ యాక్టర్గా మారిపోయాడు. 1989 సంవత్సరం తనని హీరోగా మరో మెట్టు ఎక్కించింది. ముద్దుల మావయ్య సినిమాతో బాక్సాఫీస్కి ముచ్చెమటలు పట్టించాడు. సినీ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశాడు. అంతకుముందు ఉన్న ఇండస్ట్రీ హిట్ని డబుల్ మార్జిన్తో క్రాస్ చేసి 14 కేంద్రాల్లో 100 రోజులు ఆడిన గత ఇండస్ట్రీ రికార్డ్ని డబుల్ క్రాస్ చేసి 28 సెంటర్స్లో 100 రోజులు ఆడి నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్లుగా ఇండస్ట్రీ హిట్ అయింది ముద్దుల మావయ్య. ఆ తర్వాత నారీ నారీ నడుమ మురారి సినిమాతో ఒక డిఫరెంట్ సినీ ఎక్స్పీరియన్స్ని అందించాడు ప్రేక్షకులకి. మళ్ళీ అదే సంవత్సరం లారీ డ్రైవర్ మూవీతో మాస్లో ఎనలేని క్రేజ్ సంపాదించుకున్నాడు. బీసీ సెంటర్స్లో ఆ సినిమా క్రియేట్ చేసిన రికార్డులు ఇప్పటికీ చెక్కు చెదరలేదు. మాస్ అంటే బాలకృష్ణ, బాలకృష్ణ అంటే మాస్ అనేలా తయారైంది ఈ సినిమాతోనే.
1992లో ధర్మక్షేత్రం మూవీతో ఫ్లాప్ ఇచ్చిన వెంటనే రౌడీ ఇన్స్పెక్టర్ మూవీతో ఇంకో ప్రభంజనానికి తెరలేపాడు. ఈ సినిమాతో మాస్ ప్రేక్షకులకు దేవుడయ్యాడు. ఎన్నో రికార్డులు క్రియేట్ చేశాడు ఈ మూవీతో. ఇండస్ట్రీ హిట్ కొద్దిలో మిస్ అయింది. తర్వాత 1993లో ఒక సంచలన రికార్డ్ క్రియేట్ చేశాడు. అదే నిప్పురవ్వ బంగారు బుల్లోడు. 2 సినిమాలని ఒకే రోజు రిలీజ్ చేశాడు. నిప్పురవ్వ సినిమా ఫ్లాప్ అయినా 100 రోజులు ఆడింది. బంగారు బుల్లోడు హిట్ అయి 100 రోజులు ఆడింది. ఇలా 2 సినిమాలు ఒకే సంవత్సరం అది ఒకే రోజు రిలీజ్ చేసి రెండింటిని 100 రోజులు ఆడించడం బాలయ్య స్టార్డమ్కి నిదర్శనం. 1994లో ఫ్యాంటసీ మూవీ అయిన భైరవద్వీపం సినిమా చేశాడు. 28 సెంటర్స్లో 100 రోజులు ఆడి ఆ సంవత్సరం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. జానపద సినిమాల్లో ఇప్పటికీ నెంబర్ 1 సినిమా భైరవద్వీపం. అలా డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్తో హిట్స్ కొడుతూనే వెంటనే బొబ్బిలి సింహం లాంటి మాస్ మూవీస్తో మాస్లో తన క్రేజ్ తగ్గకుండా చూసుకున్నాడు. వంశానికి ఒక్కడు పెద్దన్నయ్య లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన బాలయ్యకి దేవుడు, రానా, పవిత్ర ప్రేమ ఇలా వరుస ఫ్లాప్స్ పడ్డాయి. కొంచెం గ్యాప్ తీసుకొని 1999లో బి గోపాల్ డైరెక్షన్లో సమర్సింహారెడ్డి అనే సినిమా చేశాడు. ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో వచ్చిన ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. కనీ విని ఎరుగని చరిత్ర క్రియేట్ చేశాడు. 73 సెంటర్స్లో 100 రోజులు, 33 సెంటర్స్లో 175 రోజులు ప్రదర్శించబడి 15 కోట్లకి పైగా షేర్ కలెక్ట్ చేసి 20 కోట్లకి పైగా గ్రాస్ వసూలు చేసి రికార్డుల బెండు తీశాడు. ఈ సినిమాతో ఆయన క్రేజ్ ఆకాశాన్ని అంటింది. ఆయన స్టార్డమ్ని ఏ విధంగా వర్ణించాలో కూడా మాటలు రాలేదు. ఈ సినిమా తర్వాత వచ్చిన సుల్తాన్ మూవీని అప్పటికింకా సమర్సింహారెడ్డి ఫీవర్లో ఉన్న ఆడియన్స్ దాన్ని ఫ్లాప్ చేశారు. ఈ సినిమా స్టోరీ, పాటలు చాలా బాగుంటాయి. ఆ తర్వాత 2001 అప్పటికింకా సమర్సింహారెడ్డి ఎఫెక్ట్ తగ్గలేదు. నరసింహానాయుడు అని మరో సంచలనం క్రియేట్ చేశాడు. కంటి చూపుతో ఇండస్ట్రీ రికార్డులని శాసించాడు. ఇదెక్కడి మాస్ పవర్ అంటూ నెత్తి నోరు బాదుకున్నారు. 20 కోట్ల షేర్, 30 కోట్ల గ్రాస్ వసూలు చేసి మతులు పోగొట్టాడు. దీని గురించి చెప్పాలంటే సపరేట్ ఒక వీడియో కావాలి. అలాంటి రికార్డులు క్రియేట్ చేశాడు ఈ మూవీస్తో. ఈ సినిమా తర్వాత వచ్చిన ప్రతి సినిమాని దీంతో పోల్చి చూసేవాళ్ళు ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్. అందువల్ల ఏ సినిమా కూడా నచ్చేది కాదు. భలేవాడివి బాసు సినిమా ఫ్లాప్ అయితే సీమసింహం జస్ట్ యావరేజ్గా మిగిలింది. ఎన్నో అంచనాలతో రిలీజ్ అయిన చెన్నకేశవరెడ్డి యావరేజ్ హిట్గా మిగిలిపోతే లక్ష్మీ నరసింహ మూవీ ఒకటి పైత్యం వల్ల జస్ట్ బ్లాక్ బస్టర్ దగ్గర ఆగిపోయింది. ఇక ఆ తర్వాత పల్నాటి బ్రహ్మనాయుడు, ఒక్కమ్మగాడు భారీ హైప్స్తో రిలీజ్ అయి ఫ్లాప్ అవుతూ వచ్చాయి. మళ్ళీ బోయపాటి డైరెక్షన్లో వచ్చిన సింహ మూవీ వరకు సరైన హిట్ లేదు. ఎన్ని ఫ్లాప్స్ వచ్చినా సరే సరైన కథతో సరైన డైరెక్టర్తో ఒక్క సినిమా పడిందంటే ఆయన రేంజ్ వేరు అనేదానికి ఈ సింహ సినిమాని నిదర్శనం. సీనియర్ హీరోస్లో ఫస్ట్ టైం 30 కోట్ల షేర్తో ఆ సంవత్సరం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా నిలబెట్టాడు. శ్రీరామరాజ్యం మూవీ తన సినీ కెరీర్లో ఒక కలికితురాయి, మరపురాని సినిమా. మళ్ళీ వెంటనే ఫ్లాప్స్ పడ్డాయి. 2014లో లెజెండ్ మూవీతో మళ్ళీ విజృంభించాడు. ఆ సినిమాతో 40 కోట్లకి పైగా షేర్ సాధించి సీనియర్ హీరోస్లో ఒక రేర్ ఫీట్ సాధించాడు. మళ్ళీ ఒక హిస్టారికల్ మూవీతో చరిత్ర సృష్టించాడు. అదే గౌతమిపుత్ర శాతకర్ణి. ఆ సినిమా తెలుగు ఇండస్ట్రీలోనే నెంబర్ 1 హిస్టారికల్ మూవీ. ఆ తర్వాత కొన్ని ఫ్లాప్స్ పడ్డా మళ్ళీ అఖండ మూవీతో చెలరేగిపోయాడు. లాక్డౌన్తో థియేటర్లన్నీ మూసుకోవాల్సిన టైంలో ఈ సినిమాతో 150 కోట్లు కొల్లగొట్టి దిమ్మ తిరిగే రికార్డు పెట్టాడు. ఇక్కడ నుండి తను మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయి ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో ఒకే సంవత్సరం బ్యాక్ టు బ్యాక్ 200 కోట్ల సినిమాలు ఇచ్చిన ఏకైక హీరోగా రికార్డు క్రియేట్ చేశాడు. ఇప్పుడు మళ్ళీ మునుపటి స్టార్డమ్ని తిరిగి సంపాదించుకున్నాడు. ఇప్పటి వరకు 100 సినిమాలకి పైగా నటించి మెప్పించాడు. జానపదం, చారిత్రకం, యాక్షన్, ఫ్యాక్షన్, పౌరాణికం ఇలా టచ్ చేయని జానర్ లేదు. ఫ్యాక్షన్ జానర్లో 10 సినిమాలకి పైగా నటించి 10కి 10 సినిమాలని హిట్ చేసి చూపించాడు. కేవలం బాలయ్య కోసమే కొత్తగా కొన్ని బీసీ సెంటర్లు క్రియేట్ చేశారంటే ఆయన రేంజ్ ఏంటో మీరే అర్థం చేసుకోండి. రాబోయే సినిమాలతో ఖచ్చితంగా నెంబర్ 1 స్థానంలో కుర్చీ వేసుకొని కూర్చుంటాడు. గత వైభవాన్ని మళ్ళీ తిరిగి పొందబోతున్నాడు బాలయ్య. అందుకే ముందుగా మన ఛానల్ తరపున హార్ట్లీ కంగ్రాచులేషన్స్ టు బాలయ్య. సో ఇది వీడియో. ఈ వీడియో పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్ బాయ్.